అందరికీ నమస్కారం అండి. కోటి విద్యలు కూటి కోసమే ఈ సామెత ఎప్పుడైనా విన్నారా అండి? దీని గురించి మాట్లాడుకుందాము. మాట్లాడుకునే ముందు హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ అనే ఆప్షన్ వస్తుంది, తప్పకుండా హైప్ ఇస్తే మరో 10 మందికి రీచ్ అవుతుంది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా దీనికోసం కావాల్సిందైతే ఇడ్లీ పిండి కొంచెం సరిపోతుంది, ఎక్కువ పిండి అవసరం లేదు. ఈ ఇడ్లీ పిండితోటి మనం క్రిస్పీగా ఉండే జొన్న దోశలను అయితే తయారు చేసుకుందాం. ఒక పెద్ద బౌల్ని తీసుకొని దాంట్లో ఒక చిన్న బౌల్ జొన్న పిండిని వేసి 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని వేసుకొని తర్వాత పక్కకు తీసుకున్నటువంటి ఇడ్లీ పిండిని వేసుకోవాలి. ఈ ఇడ్లీ పిండి ఫ్రెష్దైనా పర్లేదు, రెండో రోజుదైనా పర్లేదు, మిగిలిపోయిందైనా పర్లేదు. మీరు ఇడ్లీ పిండి మిగిలిపోతే ఎలాంటి రెసిపీస్ చేసుకుంటారో ఒకసారి కమెంట్ కూడా చేయండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కోటి విద్యలు కూటి కోసమే అని మన హెల్త్ అంతా కూడా మనం తీసుకునే ఫుడ్ మీదే ఆధారపడుతుంది. మనం సంపాదించే దాంట్లో 70% ఫుడ్ కోసమే పెడతాము. కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? కరెక్ట్ అయినా రాంగ్ అయినా కమెంట్ చేసి చెప్పండి. దీంట్లో సరిపడినంత ఉప్పును వేసుకొని వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలు లేకుండా పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. దీనికి కాంబినేషన్గా చట్నీని కూడా తయారు చేసి చూపిస్తున్నాను. ఈ మధ్యకాలంలో నార్మల్ ఇడ్లీ, దోశ, పల్లీ చట్నీ ఇవన్నీ చాలామంది అవాయిడ్ చేస్తున్నారు హెల్త్ కోసం. సో ఈరోజు నేను కాంబినేషన్గా మంచి చట్నీని కూడా తయారు చేసి చూపిస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. కాసేపు ఈ పిండి నానుతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండిని పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటాలు, పచ్చిమిర్చిని వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో టు అడ్జస్ట్ చేసుకుంటూ పూర్తిగా టమాటా ముక్కలు మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉండండి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత దీంట్లో 2 రెబ్బల చింతపండును వేసుకోండి. తర్వాత ఒక గుప్పెడి వరకు కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసేసి వేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ నచ్చే వాళ్ళైతే మరి కాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఈ దోశకు ఈ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. కొత్తిమీర కూడా మగ్గిన తర్వాత ఒక 3 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని అన్నీ కూడా మగ్గాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి మూత తీసేసి సన్నగా తరిగినటువంటి ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసుకొని 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోండి. ఒకసారి ఇవన్నీ పిండిలోకి కలుపుకుంటూ మరికొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. ఈ పిండి యొక్క కన్సిస్టెన్సీ నేను చూపించే మాదిరిగా ఉండాలి. మీరు రవ్వ దోశ వేసుకునే వాళ్ళైతే మీకు తెలుస్తుంది ఈ కన్సిస్టెన్సీ అనేది. ఇలా జారుగా ఉండాలి, మరీ జారుగా ఉండకూడదు, నేను చూపించే మాదిరిగా ఉండాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పెనాన్ని వేడి చేసేసుకొని దోశలాగా పోసేసుకోవడమే. ఎక్కడ కూడా అతుక్కోవడం కానీ విరిగిపోవడం కానీ ఉండదు. ఎన్ని దోశలైనా సరే చాలా బాగా వస్తాయి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అసలు ఇది తిన్న తర్వాత మినపదోశ జోలికే వెళ్ళరు. ఎందుకంటే మనం హెల్తీగా తయారు చేసుకుంది రుచికరంగా ఉంది అని అంటే తప్పకుండా అవి తినడానికే ఇష్టపడతాము. నార్మల్ దోశ కంటే ఈ దోశ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. దోశ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకొని చుట్టుపక్కల బ్రౌన్ కలర్ వచ్చేది అని అంటే చక్కగా ఇది మనకి కాలిందని అర్థము. రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకు కూడా ఫ్లేమ్ని హైలో పెట్టుకొని నార్మల్ దోశలాగా వేసేసుకుంటే చాలు. ఇడ్లీ పిండి కొద్దిగానే యాడ్ చేసాము. దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి, పైన క్రిస్పీగా కూడా ఉంటాయి. నేను ఒక దోశను చూపిస్తున్నాను, నేను వేసిన వెంటనే చూపిస్తున్నాను, కాలిపోతుంది. చల్లారిన తర్వాత ఒకసారి చూస్తే చుట్టూ అంతా కూడా మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది. తింటుంటే కూడా ఆ కరకరమని శబ్దం కూడా వస్తుంది, అంత క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ దోశను ట్రై చేయాలని అయితే కోరుకుంటున్నాను. జొన్నపిండి లేకపోతే వెంటనే జొన్నపిండిని తెప్పించుకోండి. ఈ దోశనైతే ట్రై చేయండి, హెల్తీగా ఉండండి. తప్పకుండా ఈ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీనెస్ని చూసుకొని చేసుకుంటే చాలు.
రెండింటి కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా చేసుకుంటారని అనుకుంటూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.